ఒకప్పుడు ఒక రాజు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మారు విషయంలో ఒంటరిగా తన మహల్ నుంచి బయలుదేరి నడుస్తూ వెళ్తున్నాడు. దారి మధ్యలో ఒక రైతు తన పొలంలో కష్టపడి పనిచేస్తూ చెమటతో పూర్తిగా తడిసి ముద్దవుతున్నాడు. కానీ అతని ముఖంపై సంతోషం ఎంతో స్పష్టంగా కనిపించింది. రాజు అతని దగ్గరికి వెళ్లి, సోదరా, నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు కదా, రోజుకి ఎంత సంపాదిస్తావని అడిగాడు. దానికి రైతు, అయ్యా, నేను రోజుకు ఒక బంగారు నాణెం సంపాదిస్తానని చెప్పాడు. రాజు ఆశ్చర్యంగా, ఆ ఒక్క బంగారు నాణెంతో నువ్వేం చేస్తావని అడిగాడు. రైతు నవ్వుతూ, ఆ బంగారు నాణాన్ని నేను 4 భాగాలుగా విభజిస్తాను. ఒక వంతు నేను నా భార్య జీవనానికి ఉపయోగిస్తాను, 2వ వంతు నా పిల్లల కోసం ఖర్చు చేస్తాను, ఎందుకంటే వారు మాకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారు. 3వ వంతుతో నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను, ఎందుకంటే వారు నాకు జీవితాన్ని ఇచ్చి పెంచి పెద్ద చేశారు. ఇది వారికి రుణం తెచ్చుకునే సమయం. ఇక 4వ వంతు దాన ధర్మాలకు ఉపయోగిస్తాను, ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా పునర్జన్మ మంచి మార్గంలో సాగాలి కదా అని చెప్పాడు. రైతు మాటలు విన్న రాజు అతని నిజాయితీకి, కుటుంబం పట్ల అతనికున్న బాధ్యతలకు ప్రశంసలు కురిపించాడు. మీరు కూడా మీ సంపాదనను ఇలాగే ఖర్చు చేస్తున్నారా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.